49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. బలూచిస్తాన్ను అపార సంపదతో నిండిన గదిగా ఊహించవచ్చు. ఆ గదిలో వజ్రాలు, ఆభరణాలు, విలువైన లోహాలు ఉన్నప్పటికీ ఆ ఇంటి అసలు యజమానులైన బలూచ్ ప్రజలకు వాటిపై ఎలాంటి హక్కులు లేవు. అక్కడున్న సహజ వనరులన్నీ పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. భౌగోళికంగా బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైనప్పటికీ బలూచ్ ప్రజలు ఆ విలీనాన్ని అంగీకరించడం లేదు. మోసం ద్వారా తమ భూభాగాన్ని పాకిస్తాన్లో కలిపారని, సంపదను దోచుకోవడమే ప్రధాన ఉద్దేశమని వారు ఆరోపిస్తున్నారు. ఈ అసంతృప్తే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసింది. రాజస్థాన్ కంటే కొద్దిగా పెద్ద విస్తీర్ణం కలిగిన బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్గా గుర్తింపు పొందింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ ప్రాంతం భయంకరమైన రక్తపాతానికి వేదైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే తిరుగుబాటు సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేపట్టింది. రాకెట్ దాడులు, బాంబు పేలుళ్లు, కాల్పులతో పాకిస్తాన్ పోలీస్ బలగాలు సైనిక దళాలను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలు, అధిక భద్రత కలిగిన జైలుపై కూడా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 17 మంది పాకిస్తాన్ పోలీసులు, ఫ్రాంటియర్ కాప్స్ సిబ్బంది మృతి చెందారు. తిరుగుబాటుదారుల్లో 145 మంది చనిపోయారని పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. ఈ తీవ్ర ఘర్షణల వెనుక అసలు కారణం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. బలూచిస్తాన్పై చైనా, అమెరికా దేశాలు ఎందుకు ఆసక్తి చూపుతున్నాయన్న అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ ప్రాంత జనాభా కేవలం 1,50,00,000 మాత్రమే అయినప్పటికీ అక్కడ దాగి ఉన్న సంపద ప్రపంచ శక్తులను ఆకర్షిస్తోంది. బలూచిస్తాన్ భూభాగం ఎక్కువగా రాతి పర్వతాలు, ఎండిపోయిన మైదానాలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ ఈ నేల కింద అపార సహజ వనరులున్నాయి. బంగారం, రాగి, సహజ వాయువు నిల్వలు ఈ ప్రాంతానికి ప్రధాన బలం. సరైన విధంగా వెలికితీస్తే దేశ ఖజానాను నింపగల స్థాయిలో ఈ వనరులున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే కారణం చైనా రహదారులను నిర్మిస్తోంది. చైనా కంపెనీలు గనుల్లో పనిచేస్తున్నాయి. మరోవైపు అమెరికా అరుదైన భూమి ఖనిజాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితిలో చైనా గ్వాదర్ ఓడరేవు ఖనిజ గనులపై నియంత్రణ కోరుకుంటోంది. ఈ ప్రాంతంలో చైనా పూర్తి ఆధిపత్యం సాధించకుండా అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం 2 దేశాల నుంచి ఆర్థిక సాయం పొందుతూ సమతౌల్యం పాటించడాన్ని చూస్తోంది. బలూచిస్తాన్లోని సుయి ప్రాంతం సహజ వాయువు విషయంలో కీలక స్థానం దక్కించుకుంది. 1952లో డేరా బుక్తి వద్ద పాకిస్తాన్లో అతిపెద్ద గ్యాస్ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా లాహోర్, కరాచీ నగరాల్లో పరిశ్రమలు, ఇళ్లు ఈ గ్యాస్తో వెలుగులు చిందించాయి. కానీ గ్యాస్ ఉద్భవించిన బలూచిస్తాన్ గ్రామాలకు పైపులు చేరడానికి అనేక దశాబ్దాలు పట్టింది. తమ ఇళ్లలో ఇంకా వంట మంటలు వెలగడం లేదని, ప్రపంచం మొత్తం తమ గ్యాస్పై జీవిస్తుందని బలూచ్ ప్రజలు వేదన వ్యక్తం చేస్తున్నారు. రెకోడిక్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం, రాగి నిల్వలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజ సంపద ఇక్కడ ఉన్నట్టు అంచనా. ఇప్పటికే ఒక కెనడియన్ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆధునిక చిప్స్, బ్యాటరీల తయారీలో ఉపయోగించే అరుదైన ఖనిజాలపై అమెరికా అత్యంత ఆసక్తి చూపుతోంది. సెండక్ ప్రాంతంలో రాగి, వెండి నిల్వలు విస్తారంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గనుల నిర్వహణ చైనా కంపెనీల చేతుల్లో ఉంది. వెలికి తీసిన ఖనిజాలను నేరుగా చైనాకు తరలిస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు కానీ, లాభాల్లో వాటా కానీ లేకపోవడంతో బలూచ్ ప్రజలు దీన్ని వనరుల దోపిడీగా అభివర్ణిస్తున్నారు. బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ మొత్తం బొగ్గులో సగం సరఫరా అవుతుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పాలరాయి కూడా ఇక్కడి నుంచే వస్తోంది. పాకిస్తాన్ నగరాల్లో కనిపించే మెరిసే భవనాల వెనుక బలూచిస్తాన్ నేల దాగి ఉంది. అయితే ఆ నేలపై జీవించే ప్రజలు ఇప్పటికీ పేదరికంతో పోరాడుతున్నారు. బలూచిస్తాన్ తీరంలో చైనా నిర్మించిన గ్వాదర్ ఓడరేవు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. ఈ ఓడరేవు ద్వారా చైనా సరుకులు నేరుగా తన దేశానికి తరలించే అవకాశం పొందింది. సిపిఇసి మార్గం ద్వారా రవాణా సులభమైంది. ఈ మార్గంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భాగం ఉండడంతో భారతదేశం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గ్వాదర్లో చైనా నావికా దళాలు మోహరిస్తే హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం పెరుగుతుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంతర్జాతీయ రాజకీయాల మధ్య సాధారణ బలూచ్ ప్రజల జీవితాలు నలిగిపోతున్నాయి. తమ భూమి అమ్మకానికి పెట్టినట్టుగా భావిస్తున్న వారు తమ బాధలు ఎవరికి పట్టడం లేదంటున్నారు. ఈ నిరాశే తిరుగుబాటు సంస్థలకు బలం చేకూరుస్తోంది. పాకిస్తాన్ సైన్యంతో పాటు చైనా ప్రాజెక్టులు కూడా ఇప్పుడు వారి లక్ష్యాలుగా మారుతున్నాయి.